100% మనము అది లిటరేచర్ లో అంటే మెడికల్లీ ఆ పాసిబిలిటీ ఉందంటారు, అలాంటి ప్రక్రియ హలో జరుగుతున్నాయంటారు? ఉంది. ఇప్పుడు గేదెలకు కానీ మేకలకు కావని ఆవులు కావనియండి, వాటికి ఫీడ్ చేసే దానాలో కానీ వాటికి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వటం వల్ల అది 5 లీటర్లు ఇచ్చే ఆవు 10 లీటర్ల పాలు ఇవ్వడం అనేది ఇది వెల్ ప్రూవెన్, వెల్ నోటెడ్ ఫ్యాక్ట్. సో ఓకే. ఇప్పుడు మనము పౌల్ట్రీ ఫామ్ లో ఎలా దానాలో స్టీరాయిడ్స్ యాడ్ చేసి వాటిని బల్కీ మీట్ ఫామ్ అయ్యే విధంగా వాటిని ఎట్లా తయారు చేస్తున్నాము, మరి వాటి గ్రోత్ కోసం అనేది వాటి పెరుగుదల, మాంసము క్వాంటిటీ పెంచడం కోసము క్వాలిటీ తగ్గించేస్తూ వాటిని ఈ ఆవులు గేదెల్లో కూడా ఎక్కువ పాలు ఇవ్వడానికి ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ వాడుతున్నది మనము కొన్ని సందర్భాల్లో విన్నాము. అది రెగ్యులర్ జరుగుతున్న ఫ్యాక్ట్. అసలు గేదె ఇవ్వక ముందే అడల్టరేట్ అవుతున్నాయి అన్నది మనము అది చాలా ఎందుకంటే ఈ స్టీరాయిడ్స్ అనేది మన రోగనిరోధక శక్తిని పూర్తిగా ధ్వంసం చేయడమే కాక అవ్వటము, బోన్స్ కానీ మనం మిల్క్ తీసుకుంటే బోన్ గ్రోత్ కి మంచి ప్రోటీన్ ఆర్గాన్స్ లో మజిల్స్ దానికి అది నెగిటివ్ గా అవుతుంది. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ ఇంకా వీక్ అయిపోతున్నాయి స్టీరాయిడ్ అడల్టరేటెడ్ మిల్క్ తీసుకోవడం వల్ల. సో అంతకంటే కూడా మనము ఇప్పుడు పిల్లల్లో చూస్తున్నాము, ఎక్కువగా 8-9 సంవత్సరాలకే పిల్లలు చాలా అయిపోవడము, ఆడపిల్లలు అయితే మెచ్యూరిటీకి వచ్చి ఆడపిల్లలు దుస్థితి మనం ఈ రోజుల్లో చూస్తున్నాము. ఈ ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ అనేది అది చాలా వాళ్ళు సైకలాజికల్ గా ఇంకా ప్రిపేర్ అవ్వని దశలోనే వాళ్ళు మెనార్కి అవడం అనేది బాధాకరం. ఒబిసిటీ అనేది కూడా ఇవాళ సమాజంలో పెరిగిపోవడానికి కూడా ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తో ఉన్న మిల్క్ అవనియండి, పౌల్ట్రీ ప్రొడక్ట్స్ అవనియండి, మీట్ అవనియండి ఎరువుగా వాడటమే అనేది ఐసీఎంఆర్ నాకు కూడా ఈ ఇష్యూస్ వెళ్ళటము, ఎన్నో రిపోర్ట్స్ మనం రిలీజ్ అవటము, అవి చూసి కూడా మళ్ళీ బిజినెస్ వీటిల్లో మనం మర్చిపోయి మనము సేమ్ తప్పులు మళ్ళీ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యాంగిల్లో కూడా మనము ఓన్లీ పాలు తీసిన తర్వాత కలిపే పదార్థాలు పాలు తీయకముందే గేదెలో యానిమల్స్ కి ఇచ్చే స్టీరాయిడ్స్ అవనియండి, వేరియస్ కెమికల్ ఇంజెక్షన్స్ అవనియండి, వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్ మార్కండేయులు గారు. అండ్ ఇంకోటి సతీష్ గారు, అంటే మనకి ఇందాక మనం మాట్లాడుతూ కూడా మీరు అన్నారు, అంటే పాడి అంత లేదు కానీ పాల ఉత్పత్తి అంత లేదు కానీ వినియోగం మాత్రం అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే మనకి ఫంక్షన్ లైన్లో ఉదయం దగ్గర నుంచి పాల ఉత్పత్తి చాలా ఎక్కువగా మన కల్చర్లో వాడుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు వాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రభుత్వం, ఇందాక మనం ప్రభుత్వాల గురించి మాట్లాడుకున్నాం, కల్తీని నివారించడం ఎంత ప్రథమ ధర్మమో దానికంటే కూడా ముఖ్యంగా ఇటువైపు రైతులకు కానీ లేకపోతే పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఆసరా కల్పించడం, అంటే రైతులు కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఉత్పత్తి పెంచాలంటే వీళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురావటం, సో అలాంటి మేలిమి జాతి పాడిని తీసుకొచ్చి పెంచే విధంగా వారికి అవగాహన కల్పించడం, ఈ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందంటారా? నిజంగా ఆ ప్రభుత్వాలు అటు దృష్టి పెడుతున్నాయి? ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ రైతు ప్రభుత్వాలకు చెప్తూ ఉంటాయి కానీ ఆ స్థాయిలో, అంటే ఇక్కడ ఒక ప్రభుత్వాలు కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వం మీద బాధ్యత ఉంది ఇది. ఎందుకంటే ఈ రోజు కల్తీ జరుగుతుంది కాదు కాబట్టి. మీరేమంటారు? హలో, ఎస్ భరత్ గారు. ఎస్ సతీష్ గారు చెప్పండి. సార్ ఇంకోసారి రిపీట్ చేయండి సార్. సతీష్ గారు, ఒకటి అంటే ఇందాక మనం మాట్లాడుతూ తగినంత ఉత్పత్తి లేదు, వినియోగానికి తగ్గ ఉత్పత్తి లేదని మనం మాట్లాడుకున్నాం పాల ఉత్పత్తికి సంబంధించి. సో అలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు కల్తీని ఎంత నిరోధించాలో దానికంటే ముందుగా ఉత్పత్తి పెంచే మార్గాలను అన్వేషించాలి. అంటే రైతులకి అలాంటి హితోధికంగా సాయం చేయడం, వారిని ప్రోత్సహించడం, అవగాహన కల్పించడం, మేలిమి జాతి ఆ పశు సంపదను తీసుకొచ్చే ప్రయత్నం చేయటం. సో ఇలాంటి దృష్టి మళ్లించాల్సిన అవసరం కూడా ఉందంటారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగినటువంటి పరిస్థితి, కానీ అది దుర్వినియోగం చేస్తున్నారు రసాయనాలు వాడో లేకపోతే కల్తీని సృష్టించడానికి. కానీ ప్రభుత్వాలు కొంచెం ముందు జాగ్రత్తగా తీసుకుంటే పాడిని పెంచడానికి, పౌష్టికమైనటువంటి ఒక మంచి ఆహారాన్ని, పాల ఉత్పత్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. ప్రభుత్వాలు ఆ విధంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారా? సార్ ఇప్పుడు ఏదైతే డైరీ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధించిన చాలా డైరీ సంస్థలు మన దగ్గర ఉన్నాయి, కానీ వాళ్ళకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పశువుల పెంపకము
వాటిపై రాయితీలు ఇవ్వడము, అంటే ఇలాంటి కొన్ని తీసుకుంటే పల్లెటూర్లలో పోతే ఆ పశువులు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఇవన్నీ కొద్దిగా తక్కువేసరికి అక్కడ ఏమవుతున్నదంటే ఈ మాఫియా అనేది బయటకు వస్తున్నది. ఎస్, కానీ ఇంకోటి అంటే రైతుల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పాలు బాగానే ఉంటాయి. డైరీలకు వెళ్ళిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కల్తీ అవుతున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. వారు కూడా ప్రత్యేకంగా ఇలాంటి పద్ధతులు అవలంబించి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికో, పాల ఉత్పత్తిని ఇంకా ఎక్కువ పెంచడానికో 5 లీటర్లని ఒక 10 లీటర్లు, లేకపోతే 1000 లీటర్లు ఒక 5000 లీటర్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. అంటే క్వాలిటీ మెయింటైన్ చేయడంలో ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. సో డైరీల ఫామ్కి సంబంధించినటువంటి కొన్ని సందర్భాల్లో విన్న వార్తలు, ప్రధానంగా కొన్ని డైరీ ఫార్మ్స్ మీద ఇలాంటి వార్తలు విన్నాం. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకుంటుంది అంటారా? ఫుడ్ సేఫ్టీ కానీ, లేకపోతే FSSAIకి సంబంధించి కానీ, ఈ సంస్థలు కానీ? సార్ ఇప్పుడు ఇవి అన్ని ప్రతిదానికి సంస్థలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర పాల ఉత్పత్తి కానీ, పాల శీతల కేంద్రాలు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. కానీ అక్కడ ఏమున్నదంటే నిధుల కొరత, వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడము, మరియు ఈ క్వాంటిటీ ఏదైతే 500 లీటర్లు, 1000 లీటర్లు, 10,000 లీటర్లు అనే సంఖ్య, వీటిని వాళ్ళ కెపాసిటీని పెంచితే కూడా వీళ్ళకి కొద్దిగా లాభం అవుతుంది. ఇప్పుడు నిన్న ఒక ఛానల్లో చూస్తే ప్రతిరోజు ఒక 6,000 లీటర్ల పాలు అమ్ముతున్నాడు ఆయన, ఒక్క క్యారెట్. అలాంటి హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల రాష్ట్రాలలో కానీ ఎన్ని వేల లీటర్లు ఈ కల్తీ పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాళ్ళకి ఏమున్నదంటే అక్కడ స్టోర్ చేయడానికి దానికి దీనికి ఏం లేదు. చిన్న ఒక 20x20 ఒక షాప్ తీసుకొని అన్ని కెమికల్ పక్కన పెట్టుకొని ఇవన్నిటిని వాళ్ళు చేస్తున్నారు. అదే ప్రభుత్వ రంగ సంస్థ అయితే దానికి ఎంప్లాయీస్ కావాలి, స్టోరేజ్ కావాలి, దానికి స్టీల్ ప్లాంట్స్ కావాలి, స్టెరిలైజ్ కోసం మిషన్లు కావాలి. అట్లా ఇలా అంటే గవర్నమెంట్ మనం చేయాలంటేనేమో పెద్ద ఎక్కువ అవుతుంది. కల్తీ వాళ్ళకి ఏమున్నదంటే చిన్న షార్ట్ కట్ రూట్ ఉన్నది వాళ్ళకి. అందుకోసం అని చెప్పేసి ఈ కల్తీ వాళ్ళ ఆగడాలు చాలా పెరుగుతున్నాయి. మళ్ళీ చిన్న కల్తీతోటే అంటే వీళ్ళు ఏమంటే ఇక చిన్న రాంగ్ రూట్ లో నాకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఈ కల్తీ వ్యాపారులు అనేది ఎక్కువైపోతున్నారు రాను. అయితే నేనేమనుకుంటా అంటే నా పర్సనల్ ఒపీనియన్, గవర్నమెంట్ కానీ, చట్టాలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఏదైతే మన ఆహారానికి సంబంధించి పాలు కానీ, మన నిత్యావసర సరుకులు కానీ, తినే ఫుడ్ను కానీ ఎవరైనా కల్తీకి పాల్పడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ఒక్కటి కాకుండా 2 సార్లు మరోసారి వస్తే వీళ్ళకు బెయిలే రాకుండా అంటే చట్టం ఇట్లా బెయిలే రాకుండా ఉండాల్సిన చట్టాలు వస్తే ఇవి చాలా మట్టుకు వీటిని అరికట్టవలసని నా ఒపీనియన్.